కొంతసేపు వాక్యాన్ని ధ్యానిద్దాము. ఎక్కువ మనము సిలువ మీద ఫోకస్ చేస్తున్నాం గదా! మన రక్షణకు కారణమైన ఎక్స్‌ట్రార్డినరీ యాక్టివిటీ అన్నాం గదా! నిత్య రక్షణకు కారణం ఈవెన్ దేవదూతలకు కూడా రక్షణ కలగాలంటే సిలువ ద్వారానే కలుగుతది. అందుకనే దేవుడు భూమి మీద పుట్టినప్పుడు జయ జయ ధ్వనులు చేసిండు. తర్వాత యేసయ్య చనిపోయి తిరిగి లేచినప్పుడు కూడా యూ విల్ ఫైండ్ ద ఏంజెల్స్ కమింగ్ అవునన్నమాట. ఏ విధంగా చూసిండ్రో మరి మన ఆయన దేవుడు ఆహ్, ఆరోహణమైనప్పుడు గూడా మళ్ళా దేవదూతలొచ్చి చెప్తారు. ఏ విధంగా ఆరోహణమైండో సేమ్ అట్లనే మళ్ళా రాబోతాడు చూడండని. సో, ఆల్ ద మేజర్ ఈవెంట్స్‌లో దేవుని దూతలు సాక్ష్యం చెప్తుంటారు యేసయ్య గురించి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో దేవునికి సాక్షులుగా మనముండాలి. సిలువకు సాక్షులుగా మనముండాలి. అయితే దేవుడు అట్లా ఎవరెవరిని ఏర్పరచుకుంటారో వాళ్ళందరికీ రక్షణ భాగ్యం కలుగుతది. అయితే మన క్రైస్తవ సమాజంలో రక్షణను కూడా నిర్లక్ష్యం చేస్తే ఎంత భయంకరమని పౌలు చెప్పినట్టు, దేవుడిచ్చిన ఉచితమైన రక్షణను మనం చాలా వరకు నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎందుకంటే దాన్ని కరెక్ట్ అర్థం చేసుకున్నప్పుడు దాని విలువ తెలుస్తదనమాట. దాని విలువ తెలిసినప్పుడు దాన్ని జాగ్రత్త పెట్టుకుంటాం గదా! మన ఇంట్లల్లో గూడా చూడండి, అన్నిటికంటే విలువైనది ఎక్కువ జాగ్రత్తగా పెట్టుకుంటాము. పోయినా పర్వాలేదు అనుకున్న దాన్ని మనం అసలు ఇంట్లో గూడా పెట్టుకోము. బయట పెడతాం. ఎవడన్నా తీసుకపోయినా ఏం గాదులే అనుకుంటాం. ద మోర్ ప్రెషియస్ ఇట్ ఈస్, ద మోర్ కేర్‌ఫుల్ ఇట్ ఈస్ ప్రిజర్వ్డ్ గదా! సో, మనకు రక్షణ అన్నిటికంటే ముఖ్యమైనది. దాన్ని ఎంత జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకోవాలి అనంటే, అందుకని ఈ ఈ ఇంపార్టెన్స్ తెలిసినందుకే పౌలు అంటాడు లాస్ట్‌కు చనిపోకముందు ఆయనకు ఆల్రెడీ డెత్ సెంటెన్స్ గూడా ఇచ్చేస్తారనమాట. పలానా డేట్ నాడు నువ్వు చనిపోతావు అని. అయితే గూడా పౌలు ఏం చేస్తాడు, నా విశ్వాసాన్ని కాపాడుకుంటేనే అని అంటాడు. తిమోతితోటి మాట్లాడుతూ. మంచి పోరాటం పోరాడిన, పరుగు కడముట్టించిన అని విశ్వాసము కాపాడుకుంటేనే అంటాడనమాట. మనం కాపాడుకోవాల్సింది అది అన్నిటికంటే ముఖ్యమైనది. ఆ విశ్వాసం అనే వారికి ఒక 2 క్యారెక్టర్స్ చెప్తా నేను. ఎట్లా కాపాడుకుంటాం మనం విశ్వాసం? యేసయ్య రక్తమే మనల్ని పవిత్రులను చేస్తది గదా! ఎట్లా పవిత్రులను చేస్తది అనే మెకానిజం అర్థమైనప్పుడు, మనం దాన్ని కాపాడుకుంటేనే మనం విశ్వాసాన్ని కాపాడుకుంటాం. లేకపోతే మనం విశ్వాస భ్రష్టులమయ్యే ప్రమాదం ఉన్నది. కొరింథీ పత్రికలో మనం చెప్తారు, బైబిల్ మొత్తానికి ఒక కీ లాగా మనం అర్థం చేసుకోవాలంటే, ఈ వచనంతోటి మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో ఉంటది. చదువుతాను షార్ట్‌గా నేను. సహోదరులారా! ఈ సంగతి మీకు తెలియకుండటం నాకిష్టం లేదు. అదేదనగా మన పితరులు మేఘము క్రింద నుండిరి. వారు సముద్రములో నడిచిపోయిరి. అందరును మోషేని బట్టి మేఘములోను, సముద్రంలోను బాప్తిస్మం పొందిరి అంటున్నాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి. ఇదనమాట. ఆత్మ సంబంధమైన ఒకటే ఆహారం తీసుకున్నారు. ఒకటే పానీయం తీసుకున్నారు. కాబట్టి ఆ సంగతి మనకు తెలవాలంటుండు. ఒకవేళ తెలవకుంటే ఏమైతదో ప్రమాదం చెప్తుండు చూడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అంటున్నాడు. మళ్ళా అదే కిందికొస్తుంటే దాన్నేమంటాడంటే ఆ! మరియు వారి వల్లే మనమును వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 3000 మంది చనిపోయాను. 23,000 మంది చనిపోయిండ్రు. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనం పాత నిబంధన చదివినప్పుడల్లా ఏదో స్టోరీ మోజెస్‌కు జరిగింది. అబ్రహాముని దేవుడు పరీక్షించిండు. దేవుడిని శోధించొద్దు అన్నప్పుడు మనకు అది గుర్తొస్తదనమాట. పాత నిబంధన అంతా చదివినప్పుడు అది వాళ్ళకు జరిగింది మనకు దృష్టాంతాలుగా మనకు తెలుసుకోవడానికి. అట్లా మనం గూడా ఇప్పుడు పడిపోవద్దని మనకు తెలివి కలగడానికి రాసిన, బుద్ధి కలగడానికి యుగాంతమందు రాసిండంట. సో, అందరూ గూడా ఎర్ర సముద్రం దాటొచ్చిర్రు. బాప్తిస్మం తీసుకున్నారు అని అంటుంటాడు. ఆత్మ సంబంధమైన ఒకటే ఆహారము, పానీయం తీసుకున్నారు.
మనం గూడా ఇప్పుడు ఆత్మ సంబంధంగా శరీరం, రక్తం యేసయ్యది తీసుకుంటున్నాం ప్రతి ఆదివారం. అట్లా తీసుకున్నాక కూడా కొంతమంది అరణ్యంలో చనిపోయిండ్రు. కొంతమంది వ్యభిచారం చేసి నశించిపోయిండ్రు. సణిగి కొంతమంది నాశనం అయిపోయిండ్రు. ఇవన్నీ వాళ్ళకి జరిగినయి బైబిల్‌లో ఎందుకు రాసిందంటే, మనకు బుద్ధి కలగడానికి. లేకపోతే మనం కూడా అట్లా అయ్యే ప్రమాదం ఉన్నది. అందుకే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనకు రక్షణకు కారణం ఏందంటే యేసయ్య శిలువ రక్తమే గదా! ఇప్పుడు మనం శ్రమల కాలంలో అంతా కూడా ధ్యానం చేసేది శిలువ మీద దేవుడు ఎంత భయంకరంగా కష్టపడ్డాడు అని అంటున్నాం గదా! వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏందంటే, అవన్నీ దేవునికి తెలిసి అది ఎందుకు చేసిండంటే, ఆ రక్త ప్రభావం మన మీద ఉండడానికి చేసిండు. దేవుడు లోకాన్నంతటి ప్రేమించుడు, లోకానంతటికి రక్షకుడు గాని, లోకంలో ఉన్నోళ్ళందరూ రక్షింపబడరు. కొంతమంది నరక పాత్రులైతుండ్రు. కొంతమంది రక్షింపబడ్డారు గాని మళ్ళా పడిపోతున్నారు. అందుకే అన్నాడు కొంతమందిని అగ్నిలోకెళ్ళి లాగినట్టు లాగాలి అని చెప్పిండు పౌలు. ఎందుకంటే కొంతమంది అట్లా బోతున్నారు. అట్లా సగం మంది సంఘంలో ఉన్నోళ్ళందరూ కూడా దేవుడంటే భయం లేకుండా, రక్షణ అంటే దాని అర్థం లేకుండా పోతున్నది. ఇప్పుడు శిలువ ధ్యానాలు చేసేటప్పుడు మనము అసలు కీలకంగా ఏది చేస్తే యేసయ్య రక్తముతోటి మనం ఎట్లా పవిత్రులమైతున్నాం? యేసయ్య రక్తంతోటి పవిత్రులమైనంక మనకు నిత్య జీవం రానికి ఈ రక్తం ఎట్లా పనిచేస్తది? హౌ కెన్ దిస్ బ్లడ్ గివ్ అస్ ఇటర్నల్ లైఫ్? మనల్ని సరిజేయాలి. తర్వాత మనకు నిత్య జీవం ఇయ్యాలి. నిత్యత్వం అంటే అక్కడ మనకింకా అంతమే ఉండదనమాట. దేవునితోటి కలిసే ఉంటాం ఎప్పుడు. కమ్యూనియన్ అంటారు. నిరంతర సహవాసం ఉంటది. ఎట్లా ఉంటది? అందరూ అడిగేదనమాట. అందుకని ఇప్పుడు సమాజం గూడా అడుగుతది. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు చనిపోయిండు. అది గూడా ఏదో మనం దేశం గాని దేశంలో చనిపోయిండు. ఆయనకు మనకి ఏం సంబంధం అసలంటే? వి హావ్ టు అండర్‌స్టాండ్ థిస్. ఇది అర్థమైనప్పుడు మనం దాన్ని కాపాడుకుంటాం అనమాట. అది కరెక్ట్. ఎంత ప్రెషియస్ గదా! మనకు యేసయ్య రక్తం ఎంత విలువైనది గదా! అని అంటే. లేకపోతే అసలు అందరం అంటున్నాం గానీ, లోపల సీరియస్‌గా తీసుకోవట్లేదు. ఒకవేళ సీరియస్‌గా తీసుకుంటే దేవుని కొరకు సత్యమైన మార్గంలో ఉంటారనమాట. అసలు చీకటిలో ఉండడానికి ఇష్టపడరు. పాపం జేయాలంటే ఇష్టం ఉండదు. దేవునికి వ్యతిరేకంగా బోతుంటే మనం దేవుని పక్షాన నిలబడగలుగుతాం. ధైర్యంగా నిలబడి దేవుని పక్షాన మాట్లాడగలుగుతాం. మన సంఘాలల్లో జరిగే అక్రమాల గురించి ఎదురు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం మనం విశ్వాసులం. బయట దేవునికి వ్యతిరేకంగా పోయే శక్తులతోటి ఏం పోరాడతాం మనం? There is some fundamental misunderstanding about the efficacy of the blood of Jesus Christ. రక్షణార్థమైన ఆ రక్తాన్ని అర్థం చేసుకునే దగ్గర మనము మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటే, అక్కడ తప్పు పోతే, మనం గూడా ఒకలాంటి మూఢ భక్తిలాగా అయిపోతామనమాట. దేవుడు అందుకని ఏం చేశాడు, ఆయన నిత్య ప్రణాళికలో కొంతమందిని ఏర్పరచుకున్నాడు. వాళ్ళని ఏర్పరచుకున్నాంక, వాళ్ళ లోపల నిజంగా నన్ను ఇష్టపడుతుండ్రా, నాకు భయపడుతుండ్రా లేదా, నన్ను నమ్ముతుండ్రా లేదా అని దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని టెస్ట్ చేస్తాడనమాట. అట్లా టెస్ట్ జేసినంక దాంట్లో సక్సెస్‌ఫుల్‌గా ఎవరు దేవుని పక్షాన ఉంటారో, వాళ్ళకే నిత్య జీవం దొరుకుతది. ఇప్పుడు మనం గూడా యేసయ్య పేరు చెప్పుకొని బాప్తిసం తీసుకున్నాం, చర్చ్‌లో పని చేస్తున్నాం, రకరకాలుగా చేస్తున్నాం. కానీ అసలు లోపల మన హృదయం లోపల నిజంగా అసలు ఆయనని నమ్మినమా లేదా అసలు? అది నమ్మితే ఆ రక్తం ఒకవేళ మన లోపల ప్రభావం మన మీద చూపిస్తే, మనం ఎట్లా బిహేవ్ చేస్తామని దేవుడు చూస్తాడెప్పుడు. అదే టెస్ట్ అన్నమాట. అటువంటప్పుడే యేసయ్య రక్తము మనల్ని పరిశుద్ధుల చేస్తది. అదే యోహాను రాస్తాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రం చేస్తారని ఎప్పుడు అంటాడంటే, మొదటి యోహాను రాసిన మొదటి పత్రికలో ఉన్నది. ఒకటో అధ్యాయము ఆహ్, 6 వచనం. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధం ఆడుచు సత్యము జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులను చేస్తది. కండిషన్ అన్నమాట. వెలుగు లోపల ఎట్లా నడుస్తున్నాము అనేది అక్కడ ఉన్నదన్నమాట. అప్పుడు చేస్తున్నమాట. మనం పాపం ఏమనంటే
ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల అంటున్నాడు. చీకటేంది, వెలుగేంది? ఆయనతోటి నడుస్తున్నామా లేదా? ఎట్లా టెస్ట్ జేస్తాం? దీని కొరకు మనం బైబిల్‌లో ఒక 2 క్యారెక్టర్స్‌ని తీసుకుందాం. ఆ 2 క్యారెక్టర్స్ మనకు గుర్తుగా దేవుడే ముందు పెట్టిండనమాట. వాటిని బట్టి మనము మనల్ని గూడా పరీక్షించుకోవాలి. మన లోపల యేసయ్య రక్త ప్రభావం పని చేయకపోతే, మనం లెంట్ జేయడం వేస్టే. ప్రతిదినం చర్చికి పోతున్నాము. ఏమేమో జేస్తున్నాము. చర్చ్‌లో ఏమేమో ఎంతో డబ్బు ధనమేస్తున్నాము. అవన్నీ గూడా జేసినాక దేవుడంటాడు, "ఇదంతా జేసినావు గానీ అసలు కాడ నువ్వు నన్ను కరెక్ట్‌గా యూజ్ చేసుకోలే గదరా! నన్ను అర్థమే జేసుకోలే గదా!" అంటాడు. అందుకని ఒకడు సర్వలోకమును అంతా సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం అన్నట్టు. మనం అన్నీ జేసుకుంటూ ఆఖరికి యేసయ్య దగ్గర వచ్చే వరకే మనము పక్కకు పోయినామనుకో, అప్పుడు దేవుడంటాడనమాట, "నువ్వంతా జేసినావు గానీ అసలు దగ్గరనే తప్పు జేసినావు గదా!" అంటాడు. అందుకే యూదా ఇస్కరియోతు గూడా దెబ్బ పడ్డది అక్కడనే అన్నమాట. యేసయ్య వెంబడి ఉన్నాడు. ఆ! గొప్ప కార్యాలు అన్నీ జూస్తున్నాడు గానీ, అసలైన దగ్గరనే తప్పిపోయాడు. అబ్రహామును గూడా దేవుడు ఎట్లా జూషిండో మనం అది కనుక్కుందాం ఒకసారి. ఆదికాండం 22లో ఉంటది. ఈ సంగతులు జరిగిన తర్వాతని దేవుడు చెప్తున్నట. దేవుడు అబ్రహామును శోధించెను. పరిశోధించెను అంటాడు. శోధించెను అని గాదు, పరిశోధించెను అంటాడు. పరిశోధించినప్పుడు అబ్రహాం ఏం చేసిండంటే, ఈ జరిగిన సంగతులేందంటే, అబ్రహాముకు పిల్లలు కలగకపోవడము, వృద్ధుడైపోతాడు. తర్వాత శారా, అబ్రాహాం కలిసి దేవుడిని అడుగుతారు. ఇది జరిగిన తర్వాత ఏమైతుందంటే, దేవుడు అంటాడు, నిజంగానే అసలు నా మీద విశ్వాసం ఉన్నదా లేదా? నేను జెప్పినట్టు ఈయనకు నక్షత్రం అంతమంది మనుషులను పిల్లని ఇస్తా నీకని జెప్పిండు గదా! ఒక కుమారుడిని కలిగిచ్చినంక గూడా ఒకవేళ నమ్ముతాడా లేదా అబ్రహాం అని దేవుడు పరిశోధించడానికి అబ్రహాం దగ్గరకొస్తాడు. అబ్రహాము హృదయం లోపల అసలు ఏముంది అని దేవుడు చూస్తాడనమాట. అప్పుడు చూసినప్పుడు అబ్రహాము కరెక్ట్‌గా దేవుడు మెజర్ జేసిన దానికి అబ్రహాము నిలబడగలుగుతాడనమాట. అప్పుడంటాడు, అందుకే 22 ఆదికాండం ఉంటది. 12లో ఉంటది. అప్పుడు ఆయన, "ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము. నీకు ఒక్కగానయున్న నీ కుమారుడిని నాకియ్య వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది" అని. అబ్రహాము దేవుడిని ఎంత నమ్మిండంటే, దేవునికి భయం ఎంతుందో అని దేవుడు అంటుండక్కడ. నీ విశ్వాసం ఎంతుంది గదా! అని అంటలేడక్కడ. నువ్వు దేవుని సర్టిఫికేషన్ ఎట్లుందో చూడు. నీ ఒక్కగానొక కొడుకుని నాకియ్యడానికి నువ్వు వెనుకపోలే గాబట్టి, నీకు దేవుని భయం ఉన్నదని నేను గుర్తుపట్టినా. సేమ్ అట్లనే మోషేని ఏర్పరచుకున్నప్పుడు, మోషేని గూడా దేవుడు పిలిచినప్పుడు, మోషేని దేవుని పర్వతం అనే హోరేబు కొండ మీద తీసుకుపోతాడు. పోయినప్పుడు అక్కడ ఒక పొద మండుతా ఉంటది. అక్కడ మండుతుంటే దానికి అట్రాక్ట్ కావాలన్నమాట. ఈయన అటెన్షన్ దాని మీదకొస్తది. వచ్చినప్పుడు మోషే అక్కడికి పోతాడు. పోయి అంతవరకు మోషే లైఫ్‌కి ఒక ప్లాన్ ఏం పెట్టుకోడు ఆయన అసలు. ఈజిప్ట్ నుంచి బయటకొచ్చేస్తాడు. వచ్చేసినాక అక్కడ ఉంటాడు. ఆయన మామయ్య గొర్రెలు కాసుకుంటా ఉంటాడు. అప్పుడు దేవుడు అంటాడన్నమాట, "నీతోటి పనుంది నాకు. నిన్ను ఏర్పరచుకోవాలని" దేవుడు పిలిచినప్పుడు మోషేకి గూడా సేమ్ ఇదే స్టేట్‌మెంట్ ఇస్తాడు దేవుడు. ఏమంటంటే, ఇది మనకు నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉంటది. 3వ అధ్యాయం అంతా చదివిన తర్వాత 6వ వచనం. మరియు ఆయన, "నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను" అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను అంటాడు. ఈ విరచనం అనడానికి ఇప్పుడు ఈ బుక్స్ ఇవన్నీ రాసింది మోషేనే రాసిండు గదా! విరచెను అని అంటుంటే భయపడ్డాడు అని ఉన్నదనమాట. దాని అర్థం. దేవున్ని చూడాలంటే భయపడ్డాడు. అంటే దేవునికి దూరం కావడానికి భయపడలేదు. దేవుడు ఎంత పవిత్రుడైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు గదా! అని దేవునికి హానర్ చేస్తూ రెవరెన్స్ అంటారు కదా! సో, దేవునికి ఆ భయము గావాలని కోరుతుంది. అబ్రహాము గూడా ఇస్సాకుని అర్పించినప్పుడు దేవుడు అంటాడు, "నువ్వు దేవునికి భయపడుతున్నావని నాకు తెలుసు" అని అంటాడు. దేవునికి లోబడుతున్నావు అని అనడు. ఎందుకంటే లోబడ్డప్పుడు దేవునికి లోబడ్డ వాళ్ళకు దేవుని పట్ల భక్తితోటి కలిగే భయం ఉంటదనమాట. ఆ భయంని దేవుడు మనకు రక్షణకు కారణం అంటాడు. మనం పాపం జేసినాము, చనిపోతున్నాము. మన కొరకు యేసయ్య చనిపోయిండు.
ఒకవేళ ఆ రక్తాన్ని ఆశ్రయించకపోతే మనకు నిత్యరాజ్యం ఉండదసలు అనే భయం కలిగినప్పుడు, ఆ రక్తమే గదా మనల్ని బతికించదని దేవుని దగ్గరికి పోవాలే గానీ, పోవడానికి మనకు శక్తి సరిపోదు. అటువంటి భయముతోటి రిలేషన్‌షిప్ మెయింటైన్ జేయాలి దేవునితోటి. అప్పుడు దేవుడు అంటాడట, "ఆ రక్తమే నిన్ను శుద్ధి చేస్తది" అని అంటాడు. ఆ దేవుని భయం ఉన్నప్పుడు పాపం జేయాలంటే మనకిష్టం ఉండదు. దేవునికి ఇష్టం లేనివన్నీ మనకు తెలిసిపోతుంటది. మన మనస్సాక్షి చెప్తా ఉంటది గదా! మనస్సాక్షి జెప్పినప్పుడే గదా మనం యేసయ్యని రక్తంను ఆశ్రయించేది. ఈ మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి ఉన్నది గాబట్టి, దేవుడు అబ్రహాంని ఏర్పరచుకున్నాడు, మోషేని ఏర్పరచుకున్నాడు. పాత నిబంధనలో ఉన్న భక్తులందరికీ గూడా యేసయ్య పుట్టనే లేదా, యేసయ్య రక్తం వాళ్ళకెప్పుడు రావాలసలు? యేసయ్య పుట్టక ముందే ఆయన రక్తాన్ని ఆశ్రయించిన యాటిట్యూడ్ తోటి వాళ్ళున్నారనమాట. యేసయ్య పుట్టిన తర్వాత 2000 సంవత్సరాలు అయిపోయినాయి. అయిపోయినంక ఇప్పుడు మనం వచ్చి మళ్ళా సేమ్ మోషే, అబ్రహాములు ఎట్లా దేవుడిని ఆశ్రయించిండ్రో, మనం గూడా యేసయ్య రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. 2000 సంవత్సరాల గ్యాప్ ఉన్నా గూడా మనకు ఆ రక్తం అదే ఫ్రెష్ రక్తం అన్నమాట. అదే రక్షణార్థమైన రక్తం మన దగ్గర ఉంది. దాన్ని ఆశ్రయించినప్పుడు గూడా మనం అబ్రహాము ఏ విధంగా దేవుని దగ్గరికి పోయిండో, మోషే ఏ విధంగా దేవుని దగ్గరికి పోయిండో, మనం గూడా ఆయన సింహాసనం దగ్గరకు, ఆయన శిలువ దగ్గరకొస్తాం మనం. వచ్చినప్పుడు దేవుడు మన లోపల కార్యం జరిగిస్తాడు. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులను చేస్తది. అట్లా జేయడానికి మనల్ని ప్రేరేపించే ఆత్మ ఉంటదే, ఆ ఆత్మ ద్వారానే వాళ్ళు సముద్రం దాటిండ్రు. ఆ ఆత్మ ద్వారానే వాళ్ళు అందరూ ఒకటే ఆహారం భుజించిండ్రని పౌలు రాస్తుంది. నూతన నిబంధన కొరింథీ సంఘానికి రాసుకుంటే చెప్తుంది. సో, ఏదో బైబిల్‌లో పాత నిబంధన అంతా ఏదో స్టోరీలు అనుకుంటున్నావు గానీ, అది గాదు. మనకు బుద్ధి కలగడానికి రాసిండ్రు. వాళ్ళు ఆత్మ సంబంధమైన ఒకటే బండలో నీళ్లు తాగిండ్రు. ఒకటే ఆహారం తీసుకున్నారు. ఆ ఆహారము, ఆ బండ క్రీస్తే అని పౌలు ఆ అండర్‌స్టాండింగ్ పౌలుకు వచ్చింది. ఎందుకంటే పాత నిబంధనలో మొత్తం ఈ ఎక్స్‌పర్ట్ ఉంటాడు పౌలు. భయంకరమైన ఫ్యానటిక్ ఇప్పుడు మన విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళం గురించి ప్రార్థన చేస్తున్నాం గదా! అంతకంటే భయంకరంగా యూదుల మతాచారాల మీద ఆయనకుంటది ఇష్టం. అరే! వీటి రియలైజేషన్ ఈయన దగ్గర యేసయ్యనే గదా! వీటి ఒరిజినల్ అని దీనికి ఛాయారూపకంగానే జేస్తున్నారు గదా! మనమందరము. ఈ బలులన్నీ గూడా అసలైన ఈ శిలువ రక్తం కొరకే గదా! అనేసి ఒకరోజు దేవుడు ఆయనకు జ్ఞానోదయం కలిగించినప్పుడు, ఆ వెలుగు సంబంధమైన జ్ఞానం రాగానే పౌలు జీవితం మారిపోయింది. తర్వాత పౌలు ఎట్లా బతికిండు, అంతకుముందు ఎట్లున్నాడు డిఫరెన్స్ ఉంది. అంతవరకు నాకు ఎదురే లేదు. అసలు మేమే పవిత్రులమని యేసుప్రభు ఎవరో కొత్త మతం పెట్టుకున్నారని వాళ్ళందరిని పనిష్ చేసుకుంటూ పోయేటోడు. అంత జడ్జిమెంట్ పాస్ చేస్తా ఉంటాడు. అటువంటోడు ఒక్కరోజే సడెన్‌గా అంటాడనమాట. ఈ ప్రపంచంలో అందరికంటే ప్రధానమైన పాపిని నేనని పౌలు నోట్ల కిందొస్తది. మనం ఎంతవరకు జస్టిఫై చేసుకుంటున్నాము. ఈ కాలంలో మనం ప్రతి ఒక్కడు చూస్తే వాడిని ఎట్లా హైలైట్ చేసుకొని, ఎట్లా ప్రమోట్ చేసుకొని, ఒక్కొక్కడు మార్కెటింగ్ చేసుకుంటా ఉండు. యేసయ్యని పక్కకు పెట్టి ఇండివిడ్యువల్స్ తయారైపోయిండ్రు. మనం అర్రే! ఆ రక్తం లేకుంటే ఖతం నేను ఏంది వేస్ట్ అనేది ఆ హ్యూమిలిటీ లేకుండా అయిపోయిందనమాట. ఆ రక్తానికి విధేయులైన వాళ్ళే నిత్య రాజ్యంలో పనికొస్తారు. అందుకనే సిలువ అన్నారు. సిలువ రక్తం కార్చేంత విధేయత దేవునికి చూపిండు అని అంటుంటారనమాట. ఇంతకు మనకు ఆ ఆలోచన ఎట్లొస్తది? యేసయ్య మనల్ని ఎట్లా గుర్తుపడతాడనంటే, ఫస్ట్ మనం బైబిల్‌లో పోయినప్పుడు మనకు యోహాను సువార్తలుంటది. అందరూ ఇగో అరణ్యంలో ఒక మార్గం సిద్ధపరుస్తా ఉంటాడు. అందరికి బాప్తిస్మం ఇస్తా ఉంటాడు. అప్పుడు యేసయ్య గూడా అక్కడికొస్తాడు. వచ్చినప్పుడు యోహాను చెప్తున్నాడనమాట. ఈయననే దేవుని కుమారుడు. ఎందుకంటే యేసయ్య చిన్న పిల్లోనిలాగున్నప్పుడు జ్ఞానులందరొస్తారు, గొర్రెలందరొస్తారు. ఆ జనరేషన్ వాళ్ళందరూ పోతారు. మళ్ళీ ఎప్పటిలాగా రిటర్న్ ఎళ్ళిపోతారు. వాళ్ళందరూ వాళ్ళ గ్రంథాలలో రాసుకుంటారు. యేసయ్య పెద్దోడయినంక ఈయననే దేవుని కుమారుడు, ఈయన దేవుడు గొర్రెపిల్ల అని యోహాను చెప్తాడు. అబ్రహాముకు ఏ విధంగా దేవుడు ఒక గొర్రె పిల్లని ఇచ్చిండో, నీ కుమారుడిని చంపకు. నీవు దేవునికి భయపడతావని నాకిప్పుడు అర్థమైంది గాబట్టి, దాని ప్లేస్‌లో ఒక గొర్రె పిల్లని ప్రొవైడ్ చేస్తున్నా అని మనకు ఏ విధంగా సింబాలిక్‌గా చెప్పిండో, యుగాంతమందు మనకు బుద్ధి కలగడానికి అదే దేవుని గొర్రె పిల్ల ఇప్పుడొస్తుందని యేసయ్య గురించి యోహాను చెప్తాడు. ఎట్లా గుర్తుపట్టినావు ఆయననంటే, దానికి ఒకటే ఉంటది. ఆయన మీద ఒకటి ఆత్మ పావురంలాగొస్తది. అట్లా ఎవరి మీద పావురంలాగొస్తదో ఆయననే
రక్షణకు కారకుడైతాడు. ఆయన పరిశుద్ధాత్మల బాప్తిస్మం ఇస్తాడు. నేను ఉత్త నీళ్ళల్లో ఇస్తున్నా గదా! అని యోహాను సాక్ష్యం ఇస్తాడు. యోహాను సువార్తలో ఉంటది. యేసయ్యను గుర్తుపట్టాలంటే మనకు పరిశుద్ధాత్మనే సాక్ష్యం జెప్పాలి. ఇప్పుడు గూడా మనము యేసయ్యను గుర్తుపట్టాలంటే మనకు దేవుని ఆత్మ మన లోపల చెప్తది. అందుకని భ్రమపరచు ఆత్మ ఏదో, దేవుని ఆత్మ ఏదో అని పేతురు రాస్తాడు. మనకు సంఘాలలో గూడా ఇప్పుడు శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు ఎవరో తెలవాలంటే, దేవుని ఆత్మానుసారులు ఎవరో తెలవాలంటే, ఏది భ్రమపరిచే ఆత్మ తెలవాలంటే మనకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని గైడ్ చేస్తాడు. అందుకని బైబిల్‌లో ఒక భయంకరమైన స్టేట్‌మెంట్ ఇచ్చిండు. అది మనకు వార్నింగ్. దాంతోటి ఐ థింక్ ఐ వాంట్ టు క్లోజ్ దిస్ డివోషన్. ఏమని చెప్తుంటే యేసయ్యనే మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే మత్తయి సువార్తలో ఉన్నది ఇది. రిఫరెన్స్ కూడా ముఖ్యం ఇది. 12వ అధ్యాయంలో ఉన్నది. 12, 32, 30-32, 33 దగ్గర ఉన్నది. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుష్యులు చేయు ప్రతి పాపము దూషణయు వారికి క్షమించును గాని, ఆత్మ విషయమైన దూషణ పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడినను పాప క్షమాపణ కలదు గాని, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను, రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అంటున్నాడు. యేసు రక్తము మన పాపాలను క్షమిస్తది గాని, పరిశుద్ధాత్మను ఒకవేళ నువ్వు దుఃఖపరిచినా, దూషించినా గూడా ఆ రక్తానికి ప్రభావం ఉండదు. ఎందుకంటే పాపక్షమాపణ ఉండదు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనం రక్షణకు కారణం ఏందంటే యేసయ్య రక్తం. కానీ మనం పరిశుద్ధాత్మను దూషించుకుంటా యేసయ్య రక్తం ఆశ్రయించినమని అంటే పరిశుద్ధాత్మని దుఃఖపరిచినట్టే. పరిశుద్ధాత్మని దూషించినట్టే. మన లోపల వేరొక ఆత్మ ఉన్నది గానీ నోరు మాత్రం యేసుప్రభు గురించి మాట్లాడుతుంటది. అందుకనే దేవుడు అబ్రహాముని పరిశోధించిండు లోపల. హృదయంలో ఏమున్నదో చూసిండు. మనం గూడా రక్షణకు మంతం అంటున్నాం. ప్రతిదినం రొట్టె విరుస్తున్నాం. గానీ, మన హృదయంలో అసలు దేవుని ఆత్మకు మనం లోబడుతున్నామా? లోబడకుండా నువ్వు రక్తం వేసి నాకు పాప క్షమాపణ కలిగిందని అనుకుంటే, మనకి ఇంతకుముందు చెప్పినట్టే అందరూ అరణ్యంలో చనిపోయిండ్రు. వ్యభిచారం చేసి నాశనమైండ్రు. అవిధేయులైన నాశనమైండ్రంట. మనకు అబ్రహాము ఎట్లా విధేయుడైండు, మోషే ఎట్లా విధేయుడైండు, చివరికి యేసయ్య ఎట్లా విధేయుడైండు దేవునికి. రక్తము కారునంత ప్రాణం పెట్టేంత విధేయత చూపించిండు. పౌలు ఎట్లా విధేయుడయ్యిండు. ఇట్లా విధేయులైన వాళ్ళే అన్నమాట. అందుకని అవిధేయత అనేది ఒక గుర్తు ఏందంటే, మన లోపల దేవుని ఆత్మ పని చేస్తే మనకు విధేయత ఉంటది. ఆ విధేయత లేకుండా ఉండి మనం అంత దేవుని రక్తం నన్ను కాపాడుతుందని అనుకుంటే, మనం ఒక పెద్ద డేంజరస్ పరిస్థితిలో ఉన్నమాట. అందుకని అన్నారన్నమాట. అందరూ అదే రొట్టె కింద ఉన్నారు. అదే మేఘం కింద నడిచిండ్రు గానీ, అందరూ రక్షింపబడలేదు. కొంతమంది నాశనం అయిపోయిండ్రు. జాగ్రత్తగా ఉండాలి. బుద్ధి కలగనీకే మీకు చెప్తున్నా అని పౌలన్నాడు. కొరింథీ సంఘంలో చెడిపోయి ఉన్నదంతా. కొరింథీ పత్రిక చదవండి. ఇప్పుడు మనం కాన్ఫిడెన్స్ ఉన్నది. మన సంఘాలు సార్వత్రిక సంఘాలలో గూడా దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా పాపం చేసుకుంటే ఎట్లైనా కృపగల దేవుడు మమ్మల్ని ఎట్లైనా రక్షించిండు గదా! గ్యారంటీ ఉంది అనుకుంటుండ్రు గానీ, దేవుడు అంత పిచ్చోడు గాదు. లేకపోతే రక్షణ అంత ఈజీ గాదు. దేవునితోటి ఉన్న సంబంధము దేవుని ఆత్మకు లోబడకుండా ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా ఉండి, నాకు రక్షణ ఉన్నదని అనుకుంటున్నావేమో జాగ్రత్త అట్లా. లేకుంటే సిలువ ధ్యానం కిందకొచ్చినప్పుడు యేసయ్య అంటుండు, నేను ఎంత తగ్గించుకొని నా రక్తం అంతా ధారపోసిన దాన్ని నువ్వు ఎంత క్యాజువల్‌గా తీసుకుంటున్నావు. పాపం చేస్తా, మళ్ళా రక్తం దగ్గరకు పోతా, మంచిగా చేస్తాడు. మళ్ళా ఇష్టం నాకు పాపం చేస్తా. ఎందుకంటే మళ్ళా ఆయన రక్షిస్తాడు. ఆయనకింక వేరేం పని లేదు. నేను ఇట్లనే చేసుకుంటా పోతా ఉంటే ఆయన అట్నే రక్షిస్తా ఉంటాడని అనుకునే మొండి ధైర్యం ఉంది. సైతానుకున్న ధైర్యం అన్నమాట. సైతాను ఆలోచన విధానం అది. సంఘంలో గూడా ఈ భయం లేకుండా పోవడానికి కారణం ఏందంటే, నాకు ఎట్లైనా గ్యారంటీడ్ సీట్ అక్కడ ఉన్నది. నేను ఎట్లైనా బతకొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. సారీ చెప్తా, తర్వాత మళ్ళా పోతా, మళ్ళా సారీ చెప్తా, మళ్ళా పోతుంటా. ఆయన అంత కృప చూపిస్తుండు గదా అనుకుంటున్నా. గానీ దేవుడు అంటుండు, నీ కాన్షియస్‌ని చెక్ చేస్తున్న, నీ హృదయాన్ని పరిశోధిస్తున్న అబ్రహాం చేసినట్టు. ఒకవేళ నువ్వు లోబడకపోతే ఆత్మకు, ఆత్మను దుఃఖపరిస్తే నువ్వు అనుకుంటున్నావుగా నా రక్షణ లేదు అన్నట్టు. మనుష్య కుమారుడేమని అంటే కూడా తప్పు లేదు గానీ, ఆత్మను నువ్వు దూషిస్తున్నావు గదా! ఆత్మకు విధేయత చూపిస్తలేవు గదా!
మనల్ని యేసు ప్రభు దేవుని కుమారుడని జెప్పాలంటే మనకు దేవుని ఆత్మ ద్వారానే చెప్పగలడు. ఎక్కువ ఇలాబొరేట్ జేయడానికి టైం ఎక్కువ సరిపోదు గానీ, దేవుని ఆత్మ లేకుండా యేసు ప్రభు దేవుని కుమారుడని ఒప్పుకోలేము మనం. ఒప్పుకున్నాక మన లోపల దేవుని ఆత్మ పని జేయకుండా, మనం ఆత్మ మన లోపల ఉందని చెప్తే తప్పైతది. భ్రమపరచు ఆత్మనా? ఇది నిజమైన ఆత్మనా అంటున్నామాట. అందుకనే దేవుడు గుర్తుపట్టడానికి పౌలు రోమా పత్రికలో రాసిండు. ఇది చెప్పి నేను ముగిస్తాను. మన లోపల ఆత్మ ఉన్నదా లేదా దాన్ని గుర్తు తెలుస్తదనమాట. దానికొక ఇండికేషన్ ఉంది. ఏందంటే శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు ఎట్లా తెలుస్తదంటే దేవుని ఆత్మ ఎవని లోపల పని చేస్తదో వాడు ఏమంటుండంటే చూడండి 8వ అధ్యాయంలో ఉన్నది రోమా పత్రికలో. అందరమేమో 8వ అధ్యాయంలో ఒకటి చాలా ఈజీగా మనం కోట్ చేస్తాం. ఏందంటే 8:28లో ఉంటది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము మంచిగా సమకూడి జరుగుతున్నదని కన్వీనియంట్ డైలాగ్ మనం వాక్యంలోకెళ్ళి తీసుకుంటాం గదా! దానికంటే ముందల ఉన్నది చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యం గాని మూలుగుతూ ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మన హృదయంలో ఏమున్నదో పరిశోధించే ఆత్మకు తెలుస్తది అంటున్నాడు. ఆ ఆత్మను మనం ఫాలో అయినప్పుడు ఏమైతుందంటే, వాళ్ళు ఆత్మ సంబంధమైన బండకి ఎట్లా తాగిండ్రో అట్లా 8వ అధ్యాయంలో మొదటి వచనాలలో ఉంటది చూడండి. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప నియమముల నుండి మనల్ని విడిపించెను అంటాడు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము అంటుంది. ఆ ఆత్మ లేకుండా అసలు మనకు దేర్ ఈస్ నథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఆదికాండంలో దేవుని ఆత్మ ఎట్లా దేవుని భూమంతా మీద అల్లాడుతున్నాడన్నట్టు, ఏ ఆత్మను చూసినంకనే యేసయ్య ఈ దేవుని కుమారుడు వధింపబడే గొర్రెపిల్ల అని ఎట్లా గుర్తుపట్టిండో, ఏ ఆత్మ ద్వారానే యేసయ్య రక్షింపబడి మన మృతుల నుండి లేవడానికి కూడా అదే కారణం అన్నమాట. అసలు పౌలు ఎక్స్‌ట్రార్డినరీగా రాసిండు అసలు. ఎంత ఆహ్, ఆ ఆత్మనే మనల్ని రక్షించండి. ఇగో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నది. 8వ అధ్యాయంలో ఉన్నది. 8:14 ఉన్నది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము అంటున్నాడు. ఆత్మ ద్వారా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తం. ఆ ఆత్మని నువ్వు యాక్సెప్ట్ జేయకుండా ఉత్త రక్తాన్ని గుర్తుపడుతున్నా అంటే, అది కోడెలది, దూడలది ఆ రక్తంలాగా పాత నిబంధనలో ఎట్లా క్షమాపణ కలగలేదో, యేసయ్య రక్తానికి గూడా క్షమాపణ కలిగే పవర్ ఎప్పుడొస్తదంటే, ఆత్మ ద్వారానే వస్తది. ఆ ఆత్మకు మనం లోబడకుండా ఆత్మని పరిశుద్ధాత్మని దుఃఖపరిస్తే నీకసలు ఈ యుగమందు గాదు, వచ్చే యుగమందు గూడా నీకు పాప క్షమాపణ లేదని ఎందుకు వార్నింగ్ ఇచ్చిండంటే, యేసయ్య రక్త ప్రభావానికి, ఆత్మకు మనం లోబడడానికి లింక్ ఉన్నది. అది లేకుంటే ఆ రక్త ప్రభావం మన మీద పనిచేయదు. అందుకని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. ఆయన అద్వితీయ కుమారుని పుట్టిన ఆయన విశ్వాసం ఉంచు వారందరికీ నిత్య జీవం ఇస్తాడు. ఆ విశ్వాసం ఉంచేది ఎట్లా అంటే ఆత్మకు లోబడడమే విశ్వాసం. అందుకనే మనకు మోషే లోబడ్డట్టు చూపిస్తున్నాడు. అబ్రహామును దేవుడు పరిశీలించినప్పుడు అబ్రహాము లోపల కూడా ఆ ఆత్మకు లోబడే జ్ఞానం ఉన్నది. అందుకని దేవుడు అంటాడు ఆ దేవుని లోబడేదాన్ని భయము అని అంటున్నాడు. బైబిల్‌లో రాసింది. లాంగ్వేజ్‌లో హీబ్రూ లాంగ్వేజ్‌లో వాడతాడు గదా! భయము అనే దానికి అబ్రహాము దేవునికి భయపడ్డవు అని నేను గుర్తుపట్టినా అని దేవుడన్నట్టు, మోషే గూడా ఆ మండుచున్న పొదను చూసి భయపడతాడు గదా! మోషే భయపడ్డదానికి అబ్రహాము దేవుడు పరిశీలించినాక భయపడ్డాడు అబ్రహాం అని ఎందుకు చెప్పిండో, ఆ రెండిటికి సేమ్ ఒకటే వర్డ్ యూజ్ చేసిండు హెబ్రీ భాషలో. ఇక్కడనేమో వెరెసెను అని రాసిండు గదా! అక్కడనేమో ఒకటే వర్డ్ యూజ్ చేశారు. మన తెలుగు బైబిల్‌లో చూసినప్పుడు ఆహ్, మోషే దానికి వెరచెను అని రాసుంటది. దేవున్ని చూసి భయపడ్డాడు అనడానికి నువ్వు వెరచెను అనే వర్డ్ యూజ్ చేసిండు. కాపోతే అబ్రహాము దగ్గరకొచ్చినప్పుడు భయపడెను. నువ్వు నాకు అంటే భయమన్నదని తెలుస్తున్నదంటాడు. ఈ భయం ఏందంటే పరిశుద్ధాత్మకు లోబడే భయం అన్నమాట.
అప్పుడే మనల్ని పవిత్రం చేస్తది. ఇప్పుడు శిలువ ధ్యానాలు చేసేటప్పుడు మనము ఆత్మ సంబంధులమా కాదా అని ఖచ్చితంగా టెస్ట్ చేసినప్పుడు పౌలు అందుకనే రోమాపత్రికలో సింపుల్‌గా రాస్తాడనమాట. ఏమని రాసిండంటే రోమా 8:5లో ఉన్నది. శరీరానుసారులు శరీరం మీద మనస్సు ఉంచురు. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సు ఉంచురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానమై ఉన్నది. ఏలయనగా అని అంటున్నాడు. అని 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ విషయమై నీతి అయి జీవమై ఉన్నది అంటున్నాడు. యేసయ్య రక్తానికి, ఆ యేసయ్య ఆత్మకు ఈ 2 అన్నమాట. అందుకనే మన సంఘాలల్ల పరిశుద్ధాత్మకు లోబడ్డోళ్ళు దేవునికి భయపడేటోళ్ళు ఉంటారు. వాళ్ళు కావాలన్నమాట. అందుకని ఆత్మకు లోబడనోళ్ళు మనం చెప్పిన మాట వినరు అని అంటాడు. ఎలాబొరేట్ చేయొద్దు అని. సంఘాలలో ఇప్పుడు డివిజన్స్ వచ్చినప్పుడు ఒకడి మాట ఒకడు వినకుండా ఎందుకైతుందంటే, కొంతమంది ఆత్మకు లోబడేటోళ్ళున్నారు. కొంతమంది ఆత్మకు విరోధంగా ఉండేటోళ్ళున్నారు. అందరూ సంఘంలోనే ఉన్నారు. కాబట్టి ఆత్మకు విరోధంగా ఉన్నోళ్ళు, ఆత్మ స్వభావం ఉన్నోళ్ళు, శరీర స్వభావం ఉన్నోళ్ళతోటి ఎప్పుడు క్లాష్ అయితా ఉంటాయి. మనం మాత్రం ఖచ్చితంగా ఆత్మకు లోబడదాము. దేవునికి లోబడదాము. దేవునికి లోబడడానికి అబ్రహాంకి ఏ విధంగా పెట్టిండో, ఇప్పుడు మన ముందు ఉన్నది నీతి న్యాయాల గురించి మాట్లాడినప్పుడు, మనం దేవుని పక్షాన ఉన్నామా లేదా తెలవాలంటే, మనం వెలుగు సంబంధులమై ఉండాలంటే, మన క్రియలు చెడ్డవి కాకూడదు. వాళ్ళ క్రియలు చెడ్డవైనందున వాళ్ళు వెలుగు సంబంధులు వెలుగు దగ్గరికి పోలేకపోయిండ్రు అని యోహాన్ అన్నాడు. ఇప్పుడు గూడా మనం జేసే పనులను బట్టి మనం గుర్తుపట్టొచ్చనమాట. అందుకనే అన్నారు. ఆ ఫలాన్ని బట్టి ఆ వృక్షం ఏందో తెలుస్తది గదా! అన్నాడు. ఫలించని ప్రతి తీగని తీసి నాశనం చేస్తాను దేవుడు ఎందుకనంటే, మనం ఫలభరితం లేకుండా విశ్వాసంతోటి దేవుడు నన్ను కాపాడుతుడులే, నాకు ఆ భక్తి ఉంటే చాలు అని అనుకునే రాంగ్ కాన్సెప్ట్‌లోకెళ్ళి మనం బయటికొచ్చి, దేవుని పక్షాన, దేవుని కొరకు, దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడ్డప్పుడు, ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఆత్మ సంబంధమైన లీడ్ తీసుకొని పోయిండ్రో, మన జీవిత కాలంలో కూడా మనం పోతాం. అటువంటప్పుడు మనకు కొన్ని అవమానాలు రావచ్చు, ఘనత రావచ్చు, నష్టాలు రావచ్చు, తృణీకరింపబడొచ్చు, ప్రాణం పోవచ్చు. వి ఆర్ రెడీ ఫర్ ఇట్ అనాలి. అప్పుడు దేవుడు అంటాడనమాట. నా దగ్గర వచ్చినవురా నువ్వు నా సంబంధమైనవనే నీకు. నా రక్తము నిన్ను పాపం నుంచి పవిత్రం చేసి నిత్య జీవం ఇచ్చేది అటువంటి రక్తమే అని అంటాడు. ఆ రక్తం గురించి మనం ఆలోచిద్దాము. ఈ లెంట్ సీజన్‌లో మనల్ని మనం చెక్ చేసుకొని ఎవ్రీ టైమ్ ఆర్ వి లీనింగ్ టువర్డ్స్ ద ద పాత్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ పాత్ ఆఫ్ ద బాడీ. శరీర సంబంధమైన ఆలోచనలతోటి పోతున్నామా? ఆత్మ సంబంధమైన ఆలోచనతోటి పోతున్నామా? శరీర సంబంధాన్ని మనం వదిలేసుకుందాం. అప్పుడు ఆ రక్త ప్రభావం మన మీద ఉన్నట్టు అది గుర్తనమాట. లెట్ అస్ లెట్ అస్ ఫోకస్ ఆన్ దట్ యాస్పెక్ట్ వెన్ వి మెడిటేట్ అపాన్ ద క్రాస్. యేసయ్యని ఇంత పొడుగు శిలతోటి గుర్చిండ్రు. ఇన్ని కిలోల సిలువను మోసిండ్రు. అది కాదు పాయింట్ అసలు. యేసయ్య రక్తం పనిచేయాలంటే కరెక్ట్‌గా మనం ఆలోచించాల్సిందేందంటే, ఆయన పరలోకాన్ని వదిలేసి భూమి మీదకి ఆత్మ సంబంధమైన మనకు ఆహారంగా తయారైండు. ఎందుకంటే, ఆ ఆత్మకు విరోధంగా నువ్వు బతుక్కుంటా శరీరం లేకుండా ఉత్తనే ఫిజికల్‌గా దాన్ని చూస్తుంటే, యేసయ్య తర్వాత యేసయ్య శిష్యులని టార్చర్ చేసిండ్రు. రకరకాల మందిని టార్చర్ చేస్తుర్రు యేసయ్యని చేసినట్టు. సిలువలాగా చేయడం యేసయ్య ఒక్కడే కొత్త కాదు. ఫస్ట్ టైమ్ అండ్ లాస్ట్ టైమ్ కూడా కాదు. అంతకంటే భయంకరంగా గూడా చాలా మందిని హింసించుండొచ్చు. దాంతోటి రక్షణ కలగదు. ఈ ఆలోచన విధానం లేకుంటే యేసయ్య రక్తం మన పాపం నుంచి పవిత్రం చేయడానికి ఈ ఆత్మ అనేది లేకపోతే మనం లాస్ అయిపోతాం. అందుకనే ఆత్మ మన లోపల నుంచి మూలుగుతుంటది. మనం చేసే ప్రార్థనలు దేవుని చిత్తానుసారం ఉండడానికి ఆత్మ మన పక్షాన దేవునికి అడగాలి. అటువంటి ప్రార్థనలు మనం ప్రతిదినం జేస్తున్నాము. అందుకే మనకు అసాధ్యమైనది ప్రతి ఒక్కటి గూడా దేవుడు అంటుండు. ఐ కెన్ డూ ఎక్స్‌ట్రీమ్ వండర్స్ అంటాడు. ఎక్కడ నీళ్లు లేని ఎడారిలో నేను ఇట్లా కొడితే బండలకెళ్ళి నీళ్ళొస్తాయి అంటాడు. సముద్రం ఉన్నయి భయంకరంగా అసలు అటువంటి నీళ్ళని నేను ఇట్లా నిలబెట్టేస్తా గోడలాగా. ర్ ఎండి ఆరిన నీళ్ళలో నడుస్తున్నట్టు. కనీసం బురద గూడా లేదంటుండక్కడ. ఆరిన నీళ్ళలో నడుస్తున్నాం అంటాడు. అంత పవర్‌ఫుల్ దేవుడు మనకున్నాడు. అంత పవర్ మనకిప్పుడు ఇచ్చిండు ఆ ఆత్మ ద్వారా. ఓన్లీ థింగ్ ఏందంటే అడిగేది, ఆ ఆత్మని మనము
చులకన చేయొద్దు. ఆత్మకు ఇష్టం లేని పనులు చేయొద్దు. మన లోపల దేవుడు ఆత్మ ఖచ్చితంగా మాట్లాడుతది. ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతది. యేసయ్యని నమ్మినోళ్ళతోటి మాట్లాడుతది, నమ్మనోళ్ళతోటి మాట్లాడుతది. అంతరాత్మలో మనకు చెప్తా ఉంటది. "అరేయ్! నువ్వు తప్పు చేస్తున్నావు. లేదా నువ్వు ఇట్లా చేయట్లేదు." అప్పుడు వాటిని మనం వదిలేస్తాము. మనస్సాక్షిని దాన్ని కోసేసి దేవుని ఆత్మను వినమనమాట. అందుకే బైబిల్ ఎన్ని సార్లు రాసింది. ఆత్మ చెప్పిన మాట చెవి గలవాడు వినును గాక. చెవి గలవాడంటే ఆ చెవులన్నీ మనం మూసేసుకున్నాం. ఇయాల రేపు అందరూ ఇయర్ బడ్స్ పెట్టుకొని కనిపిస్తుర్రు. ఏడబోతాడు ఆ రోడ్ల మీద. ఏం వినకుండా అది వాడు ఏమి మాట్లాడో అది వింటున్నాడు. దేవుని ఆత్మను వినేటోళ్ళు తక్కువైపోయింది. అంతా లోకంకే పెట్టిండు చెవులు. అందుకనే సంఘంలో పుల్పిట్ నుంచి వచ్చే ప్రతి వాక్యం గూడా ఇట్లా గాలికి పోతుంది. ఎవ్వరు మారతలేరు. మారడానికి ఆ దేవుని ఆత్మ వస్తుందనే భయం లేకుండా అయిపోయింది. ఆ భయం లేకపోతే మాత్రం మనము అబ్రహాం ఎట్లా దేవునికి భయపడ్డాడు, మోషే ఎట్లా భయపడ్డాడు, పౌలు ఎట్లా భయపడ్డాడు, మనకు కూడా ఆ భయం దేవుని భయం లేకపోతే ఆర్ డామ్న్డ్ అనమాట. మనల్ని మనం మోసం చేసుకుంటాం. ఇవన్నీ భక్తి అనుకున్నాం. రేపు దేవుని న్యాయపీఠం ముందుకు పోదామంటే నా ఈడి దాకా ఎట్లొస్తావురా నువ్వు అసలు నరకపాత్రుడిని పో అని అగ్నిలో పడేస్తాడు దేవుడు మనల్ని. ఆ భయం ఉండాలి. అందుకని అప్పుడు దేవుని పక్షాన మనం రోషంతోటి బ్రతకగలుగుతాం. మనకొచ్చే ప్రాబ్లమ్స్ జీవితంలో వచ్చే ఈ ప్రాబ్లమ్స్ అసలు ప్రాబ్లమ్స్ లాగానే ఉండవు. అవన్నీ ఛాలెంజెసే మనకు. మన విశ్వాసానికి అది ఛాలెంజ్ అన్నమాట. చలో ఏమైతది అట్లా ఆ ఛాలెంజ్ తీసుకున్నందుకే ప్రాణాలు పోయినా కూడా దేవుని పక్షాన సాక్ష్యంగా ఉన్నాడు. ఇప్పుడు సంఘంలో ఒక చిన్న సబ్జెక్ట్ మీద వాడు వాస్తవం మాట్లాడనీకి నోరు తెరవని పనికిమాలిన విశ్వాసంతోటి మన సంఘాలు తయారైపోయాయి. యేసయ్య రక్తాన్ని అర్థం చేసుకుందాం. ఈ లెంట్ సీజన్ అంతా 40 రోజులు యేసయ్య స్వభావాన్ని మన లోపల రాకుండా ఏమేమి అడ్డం వస్తున్నాయో వాటన్నిటిని తీసేస్తే అప్పుడు ఆత్మ సంబంధులమవుతాం. దేవుని ఆలోచనను బట్టి దేవునికి మహిమ కలుగును గాక.